భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటి వరకు ముగిసిన 4 టెస్టు మ్యాచ్లన్నీ 5 రోజు వరకు సాగడమే దీనికి నిదర్శనం. ఏ జట్టు కూడా మ్యాచ్ను అంత ఈజీగా వదలడం లేదు. చివరి వరకు గట్టిగా పోరాడుతున్నాయి. మాంచెస్టర్ వేదికగా 4 టెస్టులు టీమిండియా పోరాడిన తీరే దీనికి నిదర్శనం. ఇప్పటి వరకు ముగిసిన 4 టెస్టుల్లో ఇంగ్లాండ్ 2 గెలిస్తే టీమిండియా 1 గెలిచింది, 1 డ్రా అయింది. దీంతో ప్రస్తుతం సిరీస్లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. సిరీస్లో చివరిదైన 5వ టెస్ట్ ఓవల్ వేదికగా ఈ నెల 31 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ను 3-1తో గెలుచుకుంటుంది. టీమిండియా గెలిస్తే సిరీస్ 2-2తో సమం అవుతుంది. అలా కాకుండా డ్రా అయినా కూడా సిరీస్ ఇంగ్లాండే గెలుస్తుంది. 2-1తో అండర్సన్ సచిన్ ట్రోఫీ ఆ జట్టు సొంతం అవుతుంది. కాబట్టి సచిన్ అండర్సన్ ట్రోఫీని నిలబెట్టుకోవాలంటే 5వ టెస్టులో టీమిండియా ఎట్టి పరిస్థితిలో గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో లండన్లోని ఓవల్లో టీమిండియా గత రికార్డులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఈ ఓవల్ క్రికెట్ మైదానంలో భారత జట్టు 89 సంవత్సరాల నుంచి టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. మొట్టమొదటగా 1936లో ఓవల్ మైదానంలో భారత జట్టు తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడింది. అప్పట్లో అనుభవాలేమితో ఉన్న భారత జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 222 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్లో 312 పరుగులు చేసింది. ఆ తర్వాత 1946, 1956లో డ్రా చేసుకుంది టీమిండియా. 1959లో మళ్ళీ ఓడిపోయింది. అయితే ఎట్టకేలకు 30 సంవత్సరాల తర్వాత ఓవర్లో టీమిండియా తొలి విజయం నమోదు చేసింది. 1971లో జరిగిన ఆ మ్యాచ్లో అజిత్ వాడేకర్ కెప్టెన్సీలోని టీమిండియా ఇంగ్లాండ్పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో 38 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసిన బిఎస్ చంద్రశేఖర్ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత భారత జట్టు వరుసగా 5 టెస్టు మ్యాచ్లను డ్రా చేసుకోవడం గమనార్హం. 1979లో జరిగిన టెస్టు మ్యాచ్లో అయితే సునీల్ గవాస్కర్ ఏకంగా డబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 1979, 1982, 1990, 2002, 2007లో టీమిండియా టెస్టు మ్యాచ్లను ఇక్కడ డ్రా చేసుకుంది. అయితే ఆ తర్వాత టీమిండియా వరుసగా 3 టెస్టు మ్యాచ్ల్లో ఇక్కడ ఓడిపోయింది. 2011, 2014, 2018లో జరిగిన టెస్టులో టీమిండియాకు ఓటమి ఎదురైంది. అయితే 1971లో గెలిచిన 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓవర్లో టీమిండియా టెస్టు మ్యాచ్ గెలిచింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా 2021లో ఏకంగా 157 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే విదేశాల్లో రోహిత్ శర్మకి ఇదే తొలి సెంచరీ. ఈ మైదానంలో ఇంగ్లాండ్తో చివరగా భారత జట్టు ఆడిన టెస్ట్ మ్యాచ్ ఇదే. అయితే ఇదే మైదానంలో 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. ఈ మైదానంలో టీమిండియా ఆడిన చివరి టెస్ట్ మ్యాచ్ ఇదే. మొత్తంగా లండన్లోని ఈ ఓవల్ మైదానంలో ఇప్పటివరకు 15 టెస్ట్ మ్యాచ్లు అయిన భారత జట్టు 2 మాత్రమే గెలిచినప్పటికీ ఏకంగా 7 డ్రా చేసుకుంది, 6 మాత్రమే ఓడిపోయింది. ఇంగ్లాండ్లోని మిగతా మైదానాలతో పోలిస్తే ఇవి టీమిండియాకు మంచి రికార్డులే అని చెప్పుకోవాలి. దీంతో ఓవల్ మైదానంలో టీమిండియాకు ఒక రకంగా మంచి రికార్డులే ఉన్నాయని చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ చివరిగా ఆడిన 5 టెస్టుల్లో టీమిండియా ఏకంగా 4 ఓడిపోయింది, 1 మాత్రమే గెలిచింది. ఇది కాస్త ఆందోళనకు గురి చేసే అంశమని చెప్పుకోవాలి. అయితే గత రికార్డులు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఆడతామనేది ముఖ్యం కాబట్టి ఈసారి బాగా ఆడి టీమిండియా గెలవాలని కోరుకుందాం. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.